ఇప్పుడు మనం గ్రీన్ క్లైమేట్ ఫండ్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ 3 పదాలు మనం తెలుసుకోవాలి. ఒకటి ఫండ్. ఫండ్ అంటే ఏమిటి? ఏదైనా సరే నిధి అనొచ్చు. అక్కడ ఏముంటుంది? డబ్బులు ఉంటాయి. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్నా, ఏమన్నా పర్యావరణ పరిరక్షక చర్యలు చేపట్టాలి అన్నా దానికి డబ్బులు కావాలి కాబట్టి ఆ ఫండ్ ఉంటుందన్నమాట. దేనికోసం ఉంది? అది క్లైమేట్ కోసం ఉంది. ఏదైతే పర్యావరణం ఉందో దాన్ని కాపాడడానికి, ఈ మార్పులు ఏవైతే జరుగుతున్నాయో దానిని ఆపడానికి, దానిని ఎదుర్కోవడానికి అన్నమాట. ఎలాంటి ఫండ్ అంట ఇది? గ్రీన్ క్లైమేట్ ఫండ్. గ్రీన్ అంటే ఏమిటి? పర్యావరణానికి తోడ్పడేది అని. అందుకని ఇట్ ఈస్ హెల్పింగ్ ద ఎన్వైరన్మెంట్ కాబట్టి దానిని మనం గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటున్నాము. ఇది UNFCCC కింద ఆర్థిక సాధనం అని చెప్పవచ్చు. మనకు ముందుగానే తెలుసు. UNFCCC అంటే ఏమిటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఏదైతే పర్యావరణంలో మార్పులు జరుగుతున్నాయో దానికి సంబంధించి నియమ నిబంధనలు చేయడానికి ఏదైతే ఒక వ్యవస్థ ఉందో, ఏదైతే ఒక సంస్థ ఉందో అదే UNFCCC అనమాట. దాని కింద ఉన్న ఒక ఆర్థిక సాధనం, ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పవచ్చు. ఏది? ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది. అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం కేవలం నియమ నిబంధనలు ఏర్పరచడమే కాకుండా వాటి యొక్క ఆచరణ, వాటి యొక్క అమలు పరచడానికి ఏదైతే డబ్బులు కావాలో దానికోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకుందన్నమాట ఈ వ్యవస్థ. అలానే కాంక్యూస్ సమ్మిట్ 2010లో దీని గురించి చర్చించబడింది. కానీ చివరకు డర్బన్ సమ్మిట్ 2011లో ఆమోదించబడింది అనమాట. అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే ఒక అంశం చర్చకి ఎప్పుడు వచ్చింది? 2010వ సంవత్సరంలో వచ్చింది. కానీ ఎప్పుడు ఆమోదించారు? 2011వ సంవత్సరంలో ఆమోదించారు. ఎక్కడ ఆమోదించారు? డర్బన్లో ఆమోదించారు. ఈ డర్బన్ అనే ప్రాంతం ఎక్కడుంది? దక్షిణాఫ్రికా దేశంలో ఉంది. ఇట్ ఈజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనమాట. దక్షిణాఫ్రికా దేశం ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. అలానే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏదైతే ఉందో అది ఎలాంటి దేశాలకు సాయం చేస్తుంది, ఎలాంటి పర్యావరణ పరిరక్షక చర్యలకు సహాయ నిధులు అందిస్తుంది అని అంటే GCF కార్యకలాపాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటాయి. అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే ఎమర్జింగ్ ఎకనామీస్ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఉంటాయన్నమాట. దే ఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డెవలపింగ్ కంట్రీస్. ఏది? గ్రీన్ క్లైమేట్ ఫండ్. అలానే అంతర్జాతీయ సమాజం యొక్క ఉపశమన మరియు అనుసరణ లక్ష్యాలను సాధించడంలో ప్రతిష్టాత్మక సహకారం అందించడం దీని యొక్క లక్ష్యం అనమాట. అంటే ఏవైతే బిగ్ కంట్రీస్ ఉన్నాయో లేదా ఏవైతే బిగ్ ఎయిమ్స్ ఉన్నాయో, ప్రపంచంలో మనం ఇలా చేయాలి, శీతోష్ణ స్థితి మార్పులు జరగకుండా ఆపాలి, పర్యావరణం ఏదైతే హాని జరుగుతుందో దానిని మనం ఎదుర్కోవాలి అనే ముఖ్యమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి వివిధ దేశాలతో లేదా వివిధ అంతర్జాతీయ సంస్థలతో లేదా NGOస్తో టైఅప్ అయి పార్ట్నర్షిప్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట.